ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏడవకు అక్క, నేను వచ్చేసాను కదా. నీకున్న కేరింగ్ నాన్నకు లేకుండా పోయిందే. న్యూస్ పేపర్తో మా ఇంటికొచ్చి నన్ను నోటికొచ్చినట్టు తిట్టేసి వెళ్ళిపోయారు. నాన్న కోపం నీకు తెలిసిందే కదక్క. నాన్న మనసులో ఏమీ ఉండదు, పైకి అలా అంటారు అంతే. లేదు సీత, తన మనసులో ఉన్నదంతా నాన్న బయటకు కక్కేశారు. సూర్యని కూడా తిట్టారు. దాంతో సూర్య నా మీద సీరియస్ అయ్యాడు. నన్ను చంపేస్తాను అని బెదిరించాడు. ఇంత జరిగాక నాకే చావాలనుందే, బ్రతకాలని లేదు. అలాంటి పిచ్చి మాటలు మాట్లాడొద్దు అక్క. ఇంత చిన్న విషయానికి ఎవరైనా చచ్చిపోతారా? ఇది చిన్న విషయం కాదు సీత. నాన్న సూర్య ఎంత దూరం వెళ్లారో నీకు తెలీదు. నేనే కావాలని ఇదంతా చేశానట. నీ స్థానం కోసం ఆశపడ్డానట. నిన్నిబ్బంది పెట్టడానికే ఇదంతా చేశానట. ఇంకా ఎన్నెన్నో అన్నారు. మనం అక్క చెల్లెలమక్క. నన్ను నువ్వెలా ఇబ్బంది పెడతావు? చిన్నప్పటి నుంచి నీ బట్టలు, పుస్తకాలు, ఆట వస్తువులు అన్నీ నువ్వు నాకు ఇచ్చావు. నాకు ఇవ్వటమే తప్ప నా నుంచి తీసుకోవడం నీకు తెలీదు. ఈ విషయం నాన్నకెందుకు అర్థం కాదు సీత. చిన్నప్పటి నుంచి మనం ఎలా ఉన్నావో నాన్న చూస్తూనే ఉన్నారు కదా. నాన్న అలా నిందలు వేయడం వల్లే అవి నిజం అనుకుని సూర్య నన్ను తిట్టాడు. నాన్న అలా అన్నప్పుడు సూర్య అనడంలో తప్పే ఉంది. కన్న తండ్రి, కట్టుకున్న భర్త నన్ను అర్థం చేసుకున్నప్పుడు నేనేం చెయ్యాలి? నీకు నేనున్నాను కదక్కా. చిన్నప్పటి నుంచి కష్ట సుఖాలు కలిసి పంచుకున్నాం. ఈ సమస్యను నేను తీరుస్తాను. నాన్నతో, సూర్యబావతో నేను మాట్లాడతాను. వద్దు, నువ్వు మాట్లాడడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. నన్నే అర్థం చేసుకుని వారు నీ మాటలు ఎలా వింటారు? నేను వాళ్ళతో మాట్లాడడానికే వచ్చానక్కా. ఎలా చెప్తే నాన్న వింటారో నాకు తెలుసు. పద వెళ్దాం. ఎక్కడికి సీత? నాన్న దగ్గరికి. నాకు భయంగా ఉంది, నేను రాను. నేనున్నాను కదా, అంతా నేను చూసుకుంటాను. నాన్న మళ్ళీ తిడితే తట్టుకునే శక్తి నాకు లేదు. నాన్న నిన్ను కూడా తిడతారు. నిన్ను, నన్ను నాన్న తిట్టకుండా చేస్తాను. నాతో రా. అక్కా. సీత, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.